హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చాలా బాగుంది సార్. అది నాకు గుణం కూడా చెప్తా సార్. సాంగ్ ఎక్సలెంట్ సార్, సూపర్. బాగుంది సినిమా, బాగుందన్న. ఆర్మీ గురించి అండి, నేచర్ గురించి, సొసైటీలో జరుగుతున్న దాని గురించి చాలా బాగుందండి. కేక అన్న సినిమా, సబ్జెక్ట్ కేక, సూపర్ సినిమా. బాగుందండి సినిమా. మహేష్ బాబు గారు బాగా యాక్ట్ చేశారండి, చాలా బాగుంది, కొత్తదనంగా. సూపర్ మైండ్ బ్లాక్, సినిమా సూపర్ హిట్, సూపర్ హిట్, బాగుంది. ఈ సినిమా చూసేంతసేపు ప్రతి ఇండియన్ సైనికుడు అవ్వాలని, భారతదేశానికి కృషి చేయాలని, సేవ చేయాలని, భారతమాత దృష్టిలో ఒక సైనికుడిగానే చనిపోవాలని ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. 1000 రోజులు ఆడపోతే చొప్పించుకోట్టండి. ఇక్కడ మొత్తం ప్యాకేజ్ ఎక్కడ తగ్గలేదు. మాసలా బాబు అయితే ప్యాకేజ్ దుమ్ము రేపింది. ఆర్మీ సబ్జెక్ట్ ఇది, చాలా బాగా చేశారు సినిమా. బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. మైండ్ బ్లాక్, మహేష్ బాబు డాన్స్ సూపర్. బ్లాక్ బస్టర్ సూపర్. బొమ్మ అదిరింది. ఆర్మీ సూపర్ ఉంది, సూపర్. ఆర్మీ సబ్జెక్ట్ షార్ట్ బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. మహేష్ బాబు గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది కన్ఫర్మ్ గా. మాస్ ప్లస్ క్లాస్ అన్నీ ఉన్నాయి. డాన్స్ అయితే ఇరగకూడేస్తారు మహేష్ బాబు అయితే. బాగుందండి, సూపర్ డూపర్ హిట్. బొమ్మ తిరిపోయిందా నా సూపర్ హిట్. బాగుంది సినిమా సూపర్. మహేష్ బాబు డాన్స్ ఎరగ తీశాడు. సబ్జెక్టు మొత్తం ఎలక్షన్, అదే రాజకీయ నాయకులు ఏది చేస్తారో వాటి గురించి తీశారు. మొత్తం చూస్తే ఆపు బాగుంటుంది. మీని ఎలా చూపించాలో అలా చూపించారు. నిజంగా మహేష్ బాబు క్రెడిట్ లో ది బెస్ట్ మూవీ ఇది. మహేష్ బాబు ట్వింకిల్ లిటిల్ స్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్. సూపర్. దేశం గురించి చాలా బాగుంది, సూపర్ హిట్ సినిమా, సూపర్. ఇట్స్ మెసేజ్, చాలా బాగుంది సినిమా. సంక్రాంతికి 2020 మ్యాచ్ లాగా సంక్రాంతికి ముందే సర్లేరు న్యూయర్ సినిమా బ్యాక్వర్డ్ బూస్ట్ అయింది. వరల్డ్ అంతా కూడా సంచలనం సృష్టింది ఈ సినిమా. అలాగే ఉత్తరాంధ్రలో కూడా
ఫస్ట్ రోజు 5 కోట్లు వసూలు అవుతుంది. ఇంత క్రేజ్ సినిమా కూడా 7 షోలు వేసిన ఫస్ట్ రోజు అన్ని థియేటర్లు కూడా ఇంకా టికెట్లు జనాలు ఎదురు చూస్తున్నారు. అభిమానులు సంక్రాంతి ఇంకా 4 రోజులు టైం ఉంటుండగా ముందే మాకు మహేష్ అభిమానులకి సంక్రాంతి ముందే వచ్చింది. మళ్ళీ ఇంక ఈ రోజు నుంచి మాకు అభిమానుల పండగే మా సంక్రాంతి వరకు కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహేష్ బాబు సినిమా పెద్ద హిట్ అయిందని అందరూ అన్ని జిల్లాల నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి. అలాగే యూఎస్లో కూడా మరీ పోక్రీ కంటే ఇంకా బ్లాక్ బస్టర్లో ఉంది సినిమాని రాత్రి మెసేజ్లు వచ్చాయి. అలాగే ప్రతి జిల్లా కూడా సంబరాలు చేసుకున్నారు. మహేష్ బాబు వాళ్ళందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. సబ్జెక్ట్ ఏం కాదండి, ప్రజా సేవకి ఏ విధంగా రాజకీయ నాయకుడు పనిచేయాలో ఆ విధంగా పనిచేయడం ఈ సినిమాలో చూపించాడు. ఎలా రాజకీయ నాయకులు తప్పటడుగు వేస్తారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అందరూ ట్విట్టర్లో ఆడుతున్నారు వేరే హీరోకి ఈ హీరోకి పోలిక. ఈ హీరోతో ఎవరు పోలికుంటారండి? ఎవరైనా సినీ పరిశ్రమలో డబ్బులు సంపాదించుకొని దాచుకోవడమే చూస్తున్నారు తప్పించి ఈ సినిమాలో ₹1 ఎలా ప్రజలకి పేద ప్రజలకు అందించాలో మహేష్ బాబు గారు నిర్వచనం సినిమా తీయడం జరిగింది. సినిమా చూసుకుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. మైండ్ బ్లాక్ సాంగ్ ఉంది. అసలు డిహెచ్ఎఫ్ఎంస్కి పండగ అంటే పండగ, మైండ్ పాడద్దే. అసలు ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంత ఉందో సెకండ్ హాఫ్ దేశభక్తి గురించి అంతే చెప్పుకుంటా వచ్చాడు. బాబద్దే బాగుందన్న, బాగా నేవీ గురించి తీశాడు, మిలిటరీ గురించి కూడా. అలా ఫ్యామిలీ స్టోరీ కూడా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. సినిమా పర్లేదు, హిట్ అయింది సినిమా. సూపర్ స్టార్ సంక్రాంతి బరిలో దిగిన మహేష్. నేవీకి సంబంధించి ఏ మూవీ రాలేదు. అండ్ మహేష్ బాబు గారు నేవీ ఆర్మీ ఆఫీసర్గా చాలా బాగా చేశారు. అండ్ శ్రీదేవి విజయశాంతి గారి కంబ్యాక్ మూవీ. విజయశాంతి గారి కంబ్యాక్ మూవీ. ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇండస్ట్రీలోకి అండ్ ఈ మూవీతో ఎందుకు కంబ్యాక్ అయ్యారనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మైండ్ బ్లాక్ సాంగ్ అయితే థియేటర్లో థియేటర్ మొత్తం ఎప్పుడో సీట్లో మాత్రం కూర్చోలేదు. మహేష్ బాబు డాన్స్ కుమ్మేశాడు.